రామేశ్వరం నుంచి బయలుదేరినప్పుడే నాకు తెలుసు. చూశాను, వీడియోస్ చాలా మంది పెడుతున్నారు, అన్నీ గమనిస్తున్నాయి. ఎప్పుడు ఆతిథ్యం ఇవ్వడానికి నాకు ఆ భగవంతుడు అవకాశం ఇస్తాడా అని ఆ రోజు అనుకున్నా. కానీ మా వాడి వల్ల ఆ అవకాశం నాకు దక్కింది. ఆ విశ్వనాథుని కృప ఆతిథ్యం ఇవ్వడం అనేది. ఎందుకంటే అది మామూలు విషయం కాదు. ఒక స్త్రీ తన పరిధిని దాటి దేశమంతా 12 జ్యోతిర్లింగాలు నడకలో పాదయాత్రగా తిరగడం అనేది ఒక అద్భుతమైన విషయము. ప్లస్ తను భయపడకుండా ఏమి ఇది లేకుండా భగవంతుడిని నమ్మి వచ్చేసింది అంతే. కాబట్టి ఆయన నడిపించుకుంటున్నాడు. ఆమెలో ఉత్సాహం తగ్గలేదు, అది నాకు ఆశ్చర్యం. ఎందుకంటే నేను నడిచి అలసిపోయినానని అందరూ అంటారే కానీ ఆవిడలో ఇంతవరకు ఆ ఉత్సాహం తగ్గలేదు. ఎప్పుడెప్పుడు ఆ కేదారేశ్వరుని దర్శనం చేసుకుంటామనే తాపత్రయంలో ఉంది. వెళ్ళాలని. ఇది అద్భుతమైన విషయం. ఆ విశ్వనాథుని కృప ఎల్లవేళలా అమ్మవారి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కృష్ణ భగవంతుని ఇష్టమైన ప్రియురాలు కృష్ణ స్వామివారు కూడా ఏమి అనునిత్యం కుక్కల బిస్కెట్స్ అని వేరే ఏమన్నా ఉన్నాయి. కృష్ణ 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 10-15 ఉన్నాయి. అవన్నీ బిస్కెట్లు వేసుకుంటారు. ఏమన్నా తీసుకొని వచ్చి కృష్ణ కృష్ణ అంటారు. ఎవరినైనా పిల్లలు పోతుంటే వాళ్ళు కృష్ణ కృష్ణ అంటారు. ఇక్కడ కూడా అన్నదానం పెట్టేటప్పుడు కృష్ణ కృష్ణ అనే ఉదయం మరి మధ్యాహ్నం చూశారు కదా మాతాజీ, కృష్ణ కృష్ణ అనుకుంటేనే మధ్యాహ్నం పెట్టించాడు. అంటే ప్రతి నిత్యం అనునిత్యం కృష్ణనామం జపిస్తూ ఉంటాడు.